మొదటి వచనం, మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యాలు నేను ఈ పలకల మీద వ్రాస్తాను. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిలో నీవు నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదు అని సెలవిచ్చెను. గాడ్ ఇన్స్ట్రక్షన్స్ టు మోసెస్. మోషేకి దేవుడిచ్చినటువంటి హెచ్చరికలు, మోషేకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా రావాలి అనేది చెబుతూ వచ్చాడు. 2 రాతి పలకలను దేని కొరకు అని అనగా ఆ 10 ఆజ్ఞలు దేవుడు రాయుట కొరకు అనేది చాలా తేటగా ఇక్కడ మనకు చెబుతున్నాడు. అయితే ప్రభు అంటున్న మాట మీరు గమనించినట్లయితే, సినాయి కొండ మీద శిఖరము మీద నీవు నా సన్నిధిలో నిలిచి ఉండాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని ఆజ్ఞలు పొందుటకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుని సందేశాన్ని, దేవుని ప్రసన్నతను అనుభవించడానికి ప్రజల నుండి వేరై దేవుని సమీపించి ఆయన సన్నిధిలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. రిమైన్ ఇన్ హిజ్ ప్రజెన్స్, లివ్ ఇన్ హిజ్ ప్రజెన్స్, స్టే ఇన్ హిజ్ ప్రజెన్స్. ఆయన సన్నిధానంలో మనం నిలిచి ఉండాలి. ఇది మనకు అర్థం కావాలా. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు తనను తాను దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండేటట్లు చూసుకోవాలా. మోషేకి దేవుడు ఎప్పుడు చెప్పినా కూడా వ్యక్తిగతంగా మోషే దేవుని యొద్ద ఏ ఆజ్ఞ పొందటానికైనా కూడాను దేవుడిచ్చిన స్పెసిఫికేషన్ ఏంటంటే దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండటం. దేవుని వాక్యాన్ని మీరు ఎన్నడైనా ఒంటరిగా ధ్యానించిన అనుభవం మీకున్నదా? దేవుని వాక్యము గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం మనం చదవాలి. దానిని మనం మన హృదయంలోనికి ఎక్కించుకోవాలి. కంఠస్థం చేయటం ద్వారా దేవుని యొక్క వాక్యం మనలో నివసిస్తుంది. మనలో నివసించినటువంటి వాక్యం చొప్పున మనం నడవాలి. దట్ ఈజ్ అల్టిమేట్. వాక్యము మనలో నివసించినప్పుడు దాని చొప్పున తలంపులు వస్తాయి. ఆ తలంపుల చొప్పున మనం నడుస్తాము. వాక్యము మనలను నడిపిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఉదయాన్నే నువ్వు సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండుటకు సిద్ధపడవలను. He should prepare himself to stay with the Lord. ప్రత్యేకించుకుని స్థలం మార్చుకున్నాడు. మోషే పాళెంలో ఉన్నాడు. ప్రభువు తన సన్నిధిలో నిలుచడానికి కొండ మీదకి రమ్మన్నాడు. ద ప్లేస్ వాజ్ చేంజ్డ్ హియర్. ప్లీజ్ అబ్జర్వ్. ప్రజలందరి మధ్యలో మోషే ఉన్నప్పుడు దేవుడు ఇలా మాట్లాడలేదు. మోసెస్ బిజీగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడటం లేదు. దేవునితో మాట్లాడాలనే సిద్ధపాటుతో మోషే దేవుని సన్నిధిలో నిలిచి ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. సేమ్ థింగ్. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలిసిన, పరిశుద్ధ లేఖనాలు నీవు ధ్యానించేటప్పుడు ఒంటరిగా పరిశుద్ధాత్ముని యొక్క అద్భుతమైనటువంటి స్వరం నీతో మాట్లాడేటట్టుగా, దేవుని యొక్క ఆత్మ దేవుని సంగతులు నీకు నేర్పించేటట్లుగా నీవు ఫిజికల్ అరేంజ్మెంట్, స్పిరిచువల్ ప్రిపేర్డ్నెస్, ఆత్మీయంగా సిద్ధపడి ఉండాలి.
భౌతికంగా ఏర్పాటు కలిగి ఉండాలి. ఏ స్పెషల్ ప్లేస్, ఏ స్పెసిఫిక్ టైం and separate from people. Then you can understand, you can listen the voice God in your spirit. నీ అంతరంగంలో దేవుడు ఇస్తున్నటువంటి ధ్యానిస్తున్నప్పుడు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ భావనలు, తలంపులు, యు మస్ట్ రైట్ ఇట్. నువ్వు రాసుకోవటం ప్రారంభించాలి. ఈ అభ్యాసం నాకున్నది. ఏ నరుడు ఈ కొండ మీద నీతో కూడా ఉండకూడదు, ఏ జంతువు ఆ కొండ ఎద్దకు తాకకూడదు, రాకూడదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనుషులతో మాట్లాడాలి అని ఆశించినప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మోషే ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు స్వయాన ఆ పర్వతం మీదకి దిగి వచ్చి మాట్లాడాడు. అలా ఆయన దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం యొక్క అంచును ముట్టిన వాడు కూడా చనిపోతాడు. అందుకు వారిని అంచును తాకవద్దనే హెచ్చరికను ఇచ్చాడు. 4వ వచనం, కాబట్టి మోషే మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కారు. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కారు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామాన్ని దేవుడు ప్రకటించాడు. ఇక్కడ మీరు చూడండి, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అని రాసింది. మనం భక్తి విధానంలో మన సొంత పోకడలు కాదు. మనం దేవుని యొక్క వాక్యం చొప్పున మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా అయితే మనకు బోధించిందో దాని ప్రకారం ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా నెరవేర్చాలో దైవ విధానాలు ఉన్నాయి, ఆ విధంగా చేయాలి. ఎఫెసీ పత్రిక నేను 6 అధ్యాయాలు కూడా ఎక్స్టెన్సివ్గా స్టడీ చేశాను. పదం ధ్యానం చేశాను. దానిలో నేను గుర్తించింది ఏమిటంటే, దేవుడైన యెహోవా తన యొక్క సంఘం పట్ల ఎటువంటి అద్భుతమైనటువంటి విధానం కలిగి ఉన్నాడు. అంటే ఏ విధంగా దానిని ధ్యానించాలో కూడా ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు గారు రాశాడు. ధైర్యంగా దేవుని యొక్క మర్మాన్ని నేను ప్రకటించేటప్పుడు ఏ విధము చేత దానిని ప్రకటింపవలనో దానిని ధైర్యంగా ప్రకటించడానికి అంటాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని ఏ విధంగా ప్రకటన చేయవలనో అనే ఒక దెర్ ఇస్ ఎ మెథడాలజీ ఇన్ ప్రీచింగ్, దెర్ ఇస్ ఎ సిస్టమ్ ఇన్ ప్రీచింగ్. దాన్ని ఎలా ప్రకటించాలి, ధైర్యంతో ప్రకటించేటానికి తన కొరకు ప్రార్థన చేయమన్నాడు. అందుకే దేవుని వాక్యమును అందుకొనటానికి దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే వెళ్ళాడు. పెందల కడలో లేచాడు, సిద్ధపడి కొండ ఎక్కాడు. సైకలాజికల్గా కూడాను సైకాలజిస్ట్ చెప్తోంది ఏమిటంటే, ఎర్లీ మార్నింగ్ మీ బ్రెయిన్ ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు రిసీవ్, వెరీ షార్ప్ టు రిసీవ్. నిద్ర నుండి లేచిన తరువాత ఒక 1 అవర్ పాటు అద్భుతమైనటువంటి విధానంలో హ్యూమన్ బ్రెయిన్ విషయాలను పరిగ్రహిస్తుంది అని చెబుతున్నారు. అవును, అందుకని మనం తెల్లవారుజామున లేచి మనం మొరబెట్టినప్పుడు, మనం వాక్యమును ధ్యానించినప్పుడు అద్భుతంగా మనం గ్రహించగలుగుతాం. యెహోవా అనేటువంటి నామమును యెహోవా దిగి వచ్చి ఆ పర్వతం మీద ప్రకటన చేస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుండి నిర్గమకాండం 3వ అధ్యాయం వరకు మీరు చూస్తే యెహోవా అనేటువంటి పేరు కనపడదు. మనకు ట్రాన్స్లేషన్లో
బుక్ రైటింగ్లో మోషే గారు రాశాడు తప్ప యెహోవా అనేటువంటి నామము ప్రకటన మోషేతోటే ప్రారంభమైంది. నీ పేరేమిటి అని మోషే అడిగినప్పుడు దేవుడు తన పేరును అనువాడును ఉన్నవాడును అని చెప్పాడు. ఆయనకి నామం ఏమిటి? ఆయన ఉన్నవాడు, ద వన్ హూ ఎగ్జిస్టెడ్. కనుక ఆయన నామమే ఉన్నవాడు, ఆయన నామమే అనేటువంటి వాడు. ఐ యామ్ హూ ఐ యామ్. నేనే. న్యూ టెస్ట్మెంట్లో కూడా యేసుక్రీస్తు నేనే అనేటువంటి మాట 14 సార్లు వాడాడు. అందులో 7 మాటలు, 7 ఐయామ్స్, చాలా పవర్ఫుల్ సేయింగ్స్. ఆయన అప్పగించబడుతున్న రాత్రి ఆ రాణుల వారు ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఆయనను నేనే అని ప్రకటన చేయగానే వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయారు. యెహోవా, జీసస్ ఈజ్ నథింగ్ బట్ జెహోవా. ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రిని ఆయన యందు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు దేవుడు అని తాను పలికినారో, తన నామము ఉచ్చారణ జరిగిందో, వారు అక్కడ పడిపోయినారు. వాళ్ళు లేపి ప్రభు మళ్ళీ అడిగారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని. యెహోవా అనేటువంటి నామం పేరిట ఓల్డ్ టెస్టిమెంట్లో ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుండి కూడా ప్రభు తనను వారికి పరిచయం చేసుకున్నాడు. తన నామాన్ని ప్రకటించాడు. జాగ్రత్తగా ఆలోచించండి. తన నామము అన్నింటికంటే హెచ్చైనటువంటిది. ఆయన నామము అన్నింటికంటే హెచ్చైనటువంటిది. అందుకనే ఆయన నామమును ప్రకటించాడు. ఆయన నామమును బట్టి మానవునికి రక్షణ. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి మాటల్లో మనం చూస్తాం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మం పొందండి అని చెప్పన్నాడు. కనుక నామము, హిస్ నేమ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ నామాన్నే మనం రక్షించబడుతున్నాం. ఆ నామములోనే మనకు విడుదల దొరుకుతోంది. ఆ నామమునే మన ప్రార్థన ఆలకించబడుతోంది. ఆ నామములోనే దురాత్మలు వదిలిపోతున్నాయి. ఆ నామములోనే స్వస్థత చేకూరుతోంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిజ్ నేమ్. హీ అబాయిడ్ టు హిజ్ నేమ్. ఆయన పేరుకు ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆయన పేరు ఆయన్ను సూచిస్తోంది. హిజ్ నేమ్ డిక్లేర్స్ హిమ్. హిజ్ నేమ్ రివీల్స్ హిమ్. అందుకే హీ డిక్లేర్డ్ హిజ్ నేమ్. ఆయన ఆ పేరును ప్రకటించాడు. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేశాడు. 6వ వచనం చదువుదాం. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఏమిటట డిస్క్రిప్షను? హూ ఈజ్ దిస్ జెహోవా? కనికరము గలవాడు, దయ గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, కృపా సత్యాలు కలిగినటువంటి వాడు యెహోవా. ఏమి చెబుతున్నాడు ఇక్కడ? దయ ఎవరికి అవసరము? కనికరము ఎవరికి అవసరము? కృప ఎవరికి అవసరము? దీర్ఘశాంతము ఎప్పుడు అవసరము? ఇవి మనం చూస్తున్నప్పుడు ఈ 4 లక్షణాలు కూడా ఒక పాపికి అవసరము అని తెలుస్తుంది. Every sinner needs grace. Every sinner needs God's long suffering. Every sinner needs God's favor. Every sinner needs God's compassion. Human being needs God's compassion. కనుక దేవుని యొక్క లక్షణాలు, అట్రిబ్యూట్స్ మనుషుల పట్ల తాను ఏమై ఉంటాడో తెలియచేస్తున్నాయి. మనుషుల పట్ల తాను ఏమి అయి ఉండగోరుతున్నాడో తెలియచేస్తున్నాయి. ఇది మనం గుర్తించాలి. నిర్గమకాండము గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము.
వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులు కనాను దేశములో ప్రవేశించిన తరువాత ఆ దేశములోని అప్పటికి నివసిస్తున్న ప్రజలు వారిని ఆహ్వానించుకొని భోజనము కొరకు వారిని పిలిచినప్పుడు బలి ఇచ్చు సమయములో బలిద్రవ్యములను విగ్రహములకు అర్పించిన వాటిని ఆహారముగా ఇచ్చినప్పుడు నీవు వాటిని తినకూడదు అని చెబుతున్నాడు. దేవుడైన యెహోవా కనాను దేశములోనికి తన ప్రజలను పంపినప్పుడు వెంటనే 6 జాతుల ప్రజలను తొలగించలేదు, కాలక్రమేణా తొలగించారు. ఈ కాలక్రమేణా తొలగించినటువంటి స్థితిలో ఆ ప్రజలు తమ దేవతలకు అనగా విగ్రహములకు బలులను అర్పించి వీరిని ఆహ్వానించే పరిస్థితి ఉన్నది. అది ఎరిగిన దేవుడు ముందుగా చెబుతున్నారు, వాటి బలి అర్పణములను మీరు భుజించవద్దు, ఎందుకనగా అది విగ్రహ అర్పితము. క్రొత్త నిబంధనలో సహితము పౌలు గారు చెప్పినది ఏమిటంటే విగ్రహ అర్పితము మరియు గొంతు పిసికి చంపినది అనగా రక్తము చిందించకుండా చంపబడినటువంటి దానిని భుజించవద్దన్నాడు. ఇది ఇశ్రాయేలు చరిత్రలో అపవిత్ర జంతువుల క్రిందకు అపవిత్ర ఆహారపు విధానమునకు గుర్తుగా ఉన్నది. అందువలన దానిని చేయకూడదన్నాడు. జంతువులు విగ్రహాలకు బలి ఇచ్చినప్పుడు వాటి మాంసమును భుజించవద్దన్నాడు. ఇక్కడ పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీయులను దేవుడు తన కొరకు పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రత్యేకించుకున్న కారణం చేత వారు అన్యుల వలె జీవించకుండా ఉండు నిమిత్తము ఈ వ్యత్యాసాన్ని తీసుకొచ్చారు. జంతు మాంసములో ఏ విధమైనటువంటి దోషం లేదు, కానీ జంతువు విగ్రహానికి అర్పించబడిన చేత అది నిషిద్ధంగా దేవుడి ఎంచమన్నాడు. న్యూ టెస్టిమెంట్ పీరియడ్లోకి వచ్చేటప్పటికీ అల్ప విశ్వాసి అయిన సహోదరుని నిమిత్తం అట్టి విధమైన మాంసాన్ని భుజించొద్దన్నాడు పౌలు గారు. న్యూ టెస్టిమెంట్ లో అసలు బలే లేదు, యేసుక్రీస్తు బలి తర్వాత ఇక బలి లేదు. కావున బలిగా అర్పించబడిన మాంసము విషయంలో బలమైన విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి నిర్దోషి. ఎందుకనగా పాత నిబంధన యొక్క నియమము క్రొత్త నిబంధనలో అప్లై అవటం లేదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ తరువాత సమస్తము పరిశుద్ధపరచబడినవే. కావున బలి అర్పణముగా ఇచ్చిన మాంసము మరియు ఆహార పదార్థముల విషయములో అల్పుడైనటువంటి విశ్వాసి తన యొక్క అల్ప విశ్వాసమును వెనజారిపోకుండానట్లుగా అతడు దానిని విసర్జించాలని బోధించబడ్డాడు. 16వ వచనం, మరియు నీవు నీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకొన్న ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి అన్నప్పుడు ఇక్కడ విగ్రహారాధన చేసి అని అర్థం. నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో అనగా విగ్రహారాధన చేయిస్తారేమో, ఏమో అన్నప్పుడు భవిష్యత్ అన్నమాట. పోతపోసిన దేవతలను చేసుకోవద్దు. మీరు విగ్రహారాధనలో మీ బిడ్డలు చిక్కుకొనకుండానట్లు వారితో వియ్యమందవద్దు అనేది దేవుడు చెబుతున్నాడు.
పౌలు గారు కూడా క్రొత్త నిబంధనలో విశ్వాసిని వివాహం చేసుకోవాలని సూచించాడు. విశ్వాసి మరొక విశ్వాసిని వివాహం చేసుకున్నప్పుడు కులము మతము భేదము లేదు, విశ్వాసమే వ్యత్యాసము. విశ్వాసియ అవిశ్వాసియ అనేదే వ్యత్యాసము తప్ప ఇతర విషయములు ఏవి పరిగణలో లేవు. విశ్వాసిని వివాహం చేసుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములలో ఏకకాలములో పాలుభాగస్తులవుతారు. ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు పొందుటకు ఇరువురు కూడా అర్హులుగా ఉంటారు. విశ్వాసి ఒక అవిశ్వాసిని వివాహం చేసుకున్నప్పుడు లోక సంబంధమైనటువంటి సమస్యలు వారి జీవితాల్లో వస్తాయి. అందుకే విశ్వాసికి వివాహము వద్దని పౌలు గారు చెప్పారు. క్రైస్తవుడినే వివాహం చేసుకోవాలన్నప్పుడు మతంతో కాదు, కులంతో కాదు, విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశమని గుర్తించండి. 17వ వచనం, పోత పోసిన విగ్రహములను చేసుకోవద్దు. పోత పోసిన దేవతలను చేసుకొనవలద్దు. ఇశ్రాయేలు జనాంగం అహరోను యొక్క నాయకత్వంలో తమ బంగారాన్ని ఇచ్చి బంగారు దూడను చేసుకుని దేవుని మరిచినప్పుడు మోషే వారిని కోప్పడి ఆ విగ్రహాన్ని తగలబెట్టించి ప్రజలందరినీ కూడా శుద్ధుల్ని చేశాడు. కనుక విగ్రహారాధన చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ఎందుకు ప్రజలు విగ్రహారాధన వైపు మరలుతారు? దేవుని ఎరుగక అంధకార మనస్సు వలన వారు విగ్రహం వైపు మరలుతారు. సత్య మార్గమును ఎరుగని వారు విగ్రహముల వైపు మరలుతారు. పరిశుద్ధాత్మని చేత తాకబడనటువంటి వారు విగ్రహముల వైపే మరలుతారు. ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారు విగ్రహముల వైపే మరలుతారు. సత్యదేవుణ్ణి ఎరగని వారు విగ్రహముల వైపే తిరుగుతారు. కారణం ఏమిటి? దే డోంట్ నో ద ట్రూ గాడ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో దేవుని ప్రత్యక్షత వారికి లేదు. వారు ప్రకృతి సంబంధులుగానే తలంచుతారు. మంచి చెడులతోనే ఆలోచిస్తారు. ఆత్మ సంబంధమైన నీతిని గుర్చిన ఆలోచన వారికి ఉండదు అని మనం తెలుసుకోవాలి. 18వ వచనము, మీరు పొంగని వాటి పండుగ ఆచరించాలి. పొంగని వాటి పండుగ అబీబు నెలలో నియామక కాలమున 7 దినాలు చేయాలి అన్నాడు. ఇది పస్కా పండుగ. పస్కా పండుగ మొదటి దినమున మొదలు 7వ దినము ముగించే వరకు పరిశుద్ధమైనదిగా ప్రతి కుటుంబము ఆచరించాలి. ప్రతి కుటుంబము కూడా పొంగని రొట్టెలనే తినాలి. పొంగని రొట్టె మంచి బోధను సూచిస్తోంది. రైట్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. పులిసిన రొట్టె కలుషితమైనటువంటి డాక్ట్రిన్ని, అపవిత్ర బోధను సూచిస్తోంది. ఎప్పుడు 2 మార్గాలు, పవిత్ర మార్గము, అపవిత్ర మార్గము, అంగీకార ఆమోద మార్గము, అనంగీకార మార్గము. కనుక ఈ పులిసిన పిండి మానవ ఉద్దేశముల చేత ఏర్పరచబడిన మార్గం. పొంగని రొట్టె దేవుని యొక్క ఉద్దేశము చేత ఏర్పరచబడిన మార్గం. అందుకని పొంగని రొట్టెల పండుగ దేవుని యొక్క నీతియుక్తమైన ఉపదేశమునకు లోబడి జీవించాలనే పాఠాన్ని వారికి నేర్పిస్తోంది. 18వ వచనం, మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్టు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఎలయనగా అబీబు నెలలో ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. పస్కా పండుగ అనంతరమే కదా వారు బయలుదేరి వచ్చారు. అబీబు మాసము మొదటి మాసము. దీనిలో 14వ తేదీన ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈవినింగ్ టైంలో పస్కా ప్రారంభమవుతుంది. అక్కడ నుండి 7 దినములు ఆ పులియని రొట్టెలు
పులియని రొట్టెలు అనగా పొంగని రొట్టెల పండుగ వారు ఆచరిస్తారు. 19వ వచనం, ఇది ప్రాముఖ్యమైనది. ప్రతి తొలిచూలు పిల్లయు నాది, నీ పశువులలో తొలిచూలు ప్రతి మగది దూడయే గాని గొర్రె పిల్లయే గాని అది నాదవుతుంది. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపించాలి, దానిని విమోచింపనీడల దాని మెడ విరగదీయాలి. నీ కుమారులలో ప్రతి తొలిచూలు వారిని విడిపించాలి, నా సన్నిధిని వారు ఒట్టి చేతులతో కనపడకూడదు. ఏమిటి దీని అర్థం? ఒకసారి వినండి. ప్రతి జ్యేష్ఠ పుత్రుడు దేవునికి చెందినవాడు, జ్యేష్ఠుడు దేవుని సంబంధి, ప్రతి తొలిచూలు దేవునిదే, జంతువులలో సహితము తొలిచూలు దేవునిది. ఇట్ బిలాంగ్స్ టు గాడ్. ఫస్ట్ బార్న్ బిలాంగ్స్ టు గాడ్. కనుక దేవుడు వారిని ఎందుకు ఏర్పరచుకుంటాడంటే వారి ద్వారా మిగిలిన కుటుంబాన్ని తనతో అనుసంధానం చేసుకోవటానికి, దీవించటానికి. ఆ విధముగా చేయుటకు 12 గోత్రాలలో లేవి గోత్రాన్ని తాను కోరుకున్నాడు. కనుక తొలిచూలులకు బదులుగా, జాగ్రత్తగా వినండి, తొలిచూలులను ప్రతి గోత్రము నుండి సమర్పించుటకు బదులుగా 12 గోత్రాలలో ఒక గోత్రాన్ని దేవుడు ప్రత్యేకించుకుని లేవీయులను తన యాజకత్వం కొరకు వాడుకోవటం చేశాడు. ఆ లేవీయులు తొలిచూలు యొక్క ఫలాన్ని పొందుతారు. ప్రతి గోత్రములోని తొలిచూలును లేవీయులకు సొమ్ము చెల్లించి విడిపించుకోవాలి ఆ తల్లిదండ్రులు. కనుక ఆ సొమ్ము లేవీయులకే చెందుతుంది, దేవాలయానికి చెందుతుంది. కనుక ఈ తొలిచూలును నాది అని దేవుడు క్లెయిమ్ చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇప్పటికీ కొన్ని దేశాలలో తొలిచూలును సైన్యానికి ఇస్తారు, కొన్ని ప్రాంతాల్లో తొలిచూలును దేవుని సేవకు సమర్పిస్తారు. కనుక జ్యేష్ఠత్వము ఎప్పుడూ దేవునిదే. జ్యేష్ఠుడు అందరికంటే ఎక్కువ భాగాన్ని పొందుతాడు. తొలిచూలుకున్న ప్రాధాన్యత ఏమిటంటే అతడు తండ్రితో కష్టపడి తండ్రి యొక్క ఆస్తిని పెంచిన కారణం చేత కుమారులందరికీ వచ్చేటువంటి సమాన వాటాలలో ఒక అధిక భాగము అతనికి ఇవ్వబడుతుంది. అలానే ఇశ్రాయేలీయులలో లేవీయులకు ఆ విధంగా చెందింది. జాగ్రత్తగా గమనించండి. లేవీయులు కాక ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో యోసేపు యొక్క కుమారులు 2 కూడా చేర్చబడ్డారు. కనుక ఈ 12 మంది వారి యొక్క దశమ భాగాన్ని లేవీయులకు ఇవ్వాలి. అప్పుడు లేవీయుల యొద్ద 120 ఉంటుంది. కష్టపడి పనిచేసిన మిగిలిన గోత్రాలలో ఒక్కొక్కరి దగ్గర 90 మాత్రమే ఉంటుంది. కనుక మిగిలిన గోత్రముల కంటే ఈ తొలిచూలు సంబంధితమైన ఏర్పాటులో ఉన్నటువంటి లేవీయులు అత్యధికమైన స్థితిలో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసులందరికంటే వారి కొరకు సేవ చేస్తున్నటువంటి సేవకుడు అత్యధికమైనటువంటి స్థితిలో ఉండేటట్లు ఆ విశ్వాసులందరూ కలిసి చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తరువాత విషయం 19వ వచనము, ప్రతి తొలిచూలు పిల్ల నాది, పశువులలో తొలిచూలు అయినటువంటిది నాదవుతుంది. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపించాలి, లేకపోతే దాని మెడ విరగదీసి చంపాలి. గాడిదలో తొలిచూలును గొర్రె పిల్ల చేత రీప్లేస్ చేయాల. ఇక్కడ సువార్త పాఠం ఉన్నది. గాడిద మానవ స్వభావానికి సూచన, గాడిద దాస్యానికి సూచన, గొర్రె పిల్ల స్వతంత్రమునకు సూచన. ఈ గొర్రె పిల్లను ఇచ్చి గాడిదను విడిపించుట యేసుక్రీస్తు గొర్రె పిల్లకు సూచన, పాపి అయిన మనుషుడు గాడిదకు సూచన. గాడిద నిమిత్తం గొర్రె పిల్ల అర్పించబడకపోతే గాడిద యొక్క మెడ విరగదీసి చంపబడాలి. గాడిద యొక్క మెడను విరగదీయటం అని అంటే అర్థం ఏమిటి? పాపి తన పాపములో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కిందకు రానప్పుడు అతడు మరణమునకే యోగ్యుడవుతాడనేటువంటి సువార్త సందేశం ఇందులో మనకు కనిపిస్తోంది.
నీ కుమారులలో ప్రతి తొలుచూని వారిని విడిపించాలి. నా సన్నిధిలో వారు ఒట్టి చేతులతో కనపడకూడదు. దేవుని సన్నిధిలో కనిపించు ప్రతివాడు కృతజ్ఞతార్పణ తెచ్చేవాడు ఉండాలి. అందుకనే దైవ సేవకులను దర్శించినప్పుడు ఏదో ఒక కానుకను తీసుకుని వెళ్ళటం అనేది సమాజానికి, క్రైస్తవ సమాజానికి అలవాటుగా కొనసాగుతోంది. 21వ వచనం, 6 దినములు నీవు పనిచేసి 7వ దినాన విశ్రమించాలి. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమించాలి. చూస్తున్నారా? దున్నే కాలం, కోసే కాలం రెండింటిలో కూడాను విశ్రాంతి దినమును గూర్చినటువంటి హెచ్చరిక చేస్తున్నాడు. హ్యూమన్ బాడీ నీడ్స్ రెస్ట్. హ్యూమన్ బాడీ నీడ్స్ రెస్ట్. ఫిజికల్ రెస్ట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సబత్. విశ్రాంతి దినం యొక్క ఉద్దేశమే మానవునికి విశ్రాంతి ఇవ్వటం. కనుక దేవుడు మనుషుని గురించి విచారిస్తున్నాడని మనకు అర్థమవుతోంది. నిర్గమకాండము 34వ అధ్యాయం 22వ వచనం, మరియు నీవు గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరించాలి. ఇవి 2 పండుగలు. ప్రథమ ఫలముల పండుగ ఒకటైతే పంట కూర్చు పండుగ మరొకటి. ఇది ప్రథమ ఫలముల పండుగ మరియు సంవత్సరాంతమందు వచ్చు పంట కూర్చు పండుగ. ఈ 2 పండుగలు మరియు పస్కా పండుగ, 3 పండుగలు ఖచ్చితంగా ఇజ్రాయేలీయులు ఆచరించాలని చెప్పాడు. ప్రతి సంవత్సరం 3 పర్యాయాలు కుటుంబ యజమాని అయిన పురుషుడు దేవుని యొక్క మందిరంలో కనపడాలి. అది ఆజ్ఞగా దేవుడు 23వ వచనంలో చెబుతున్నాడు. సంవత్సరానికి 3 మారులు నీ పురుషులందరూ యెహోవాను, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సన్నిధిలో కనపడాలి. 24వ వచనం, ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరను గొప్పవిగా చేస్తాను. మరియు నీవు సంవత్సరానికి 3 మారు నీ దేవుడిని యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. దేవుడు పొలిమేరలను ఏర్పాటు చేస్తానంటున్నాడు. స్వాస్థ్యాలకు పొలిమేరలు ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడైతే రైట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ జరుగుతుందో, రైట్ రిజిస్ట్రేషన్స్ స్వాస్థ్యాలకు జరుగుతాయో, దేర్ విల్ బి నో మోర్ డిస్ప్యూట్స్. అందువలన వేరొకరి యొక్క స్థలాన్ని అతడు ఆశింపడు. దేవుడు అద్భుతంగా భూమిని పంచిపెట్టాడు. ఏ గోత్రానికి ఆ గోత్రానికే గ్రామాలను ఇచ్చాడు. వాళ్ళు కూడా వారి కుటుంబాలు చొప్పున ఆ యొక్క భూమిని పంచుకున్నారు. ఎక్కడ సివిల్ తగాదాలు రాకుండా దేవుడు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నాడు. మగపిల్లలకే స్వాస్థ్యమైన భూమి దక్కుతుంది, ఆడపిల్లలకు దక్కదు. ఎందుకంటే ఆడపిల్లలు మరొక ఇంటికి వారు వెళతారు కనుక అక్కడ తన భర్త యొక్క స్వాస్థ్యం వారికి లభిస్తుంది కనుక డబల్ ఆఫ్ ద పోర్షన్ స్వాస్థ్యములో రాకుండానట్లుగా స్త్రీకి స్వాస్థ్యము ఇవ్వలేదు. స్వాస్థ్యము అంటే పర్మనెంట్ ల్యాండ్ ఫర్ ఇన్హెరిటెన్స్. ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా భూమి మీద స్పెసిఫిక్ ప్లేస్ అరేంజ్ చేస్తున్నాడు. అది ఇశ్రాయేలులో మనం చూస్తాం. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు యొక్క సంతానములో ప్రతి గోత్రంలో ప్రతి పురుషుడు లెక్కించబడతాడు, ప్రతి పురుషుడు గుర్తించబడతాడు, ప్రతి పురుషునికి భూమి ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆ భూమిని ఒకవేళ అతడు అమ్ముకుంటే 49 సంవత్సరాల వరకు మాత్రమే కొనుక్కున్నవాడు హక్కుదారుడు. సునాద సంవత్సరం అని ఉంటుంది. అంటే ఎవ్రీ 50th ఇయర్ విల్ బికమ్ సునాద సంవత్సరముగా దానిని ఎంచుతారు. ఈ సునాద సంవత్సరం మళ్ళా స్వాస్థ్యము తిరిగి ఆ కుటుంబానికి అప్పచెప్పబడుతుంది. ఉదాహరణ, నాకు ఒక పొలం సంక్రమించింది అనుకుందా, దానిని నేను 10 సంవత్సరాలు అనుభవించి నాకు అమ్ముకోదలిస్తే ఎప్పటి వరకు కొనుక్కునేటువంటి వ్యక్తి దాని విలువ కడతాడో తెలిసిన శాశ్వత విక్రయం కాదు.
50 ఏండ్లకు సునాద సంవత్సరం వస్తుంది కనుక ఇంకొక 40 సంవత్సరాలకు మాత్రమే దాని మీద పంట వచ్చేదానికి మాత్రమే విలువ కడతాడు తప్ప భూమికి విలువ కట్టడు. ఎందుకంటే భూమి శాశ్వత విక్రయం చేయకుండా దేవుడు తన చేతిలో ఉంచుకొని తన ప్రజలకు పంచాడు కనుక ఎవరికి వారికి వారి స్వాస్థ్యాలను పర్మనెంట్గా దేవుడు ఇస్తున్నాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో అద్భుతంగా కనిపిస్తుంది. దీని మీద వచ్చే పంట వరకు మాత్రమే అమ్ముకొనగలుగుతాడు భవిష్యత్తులో తప్ప పొలము యొక్క విలువను శాశ్వతంగా మరొకరికి క్రయంగా ఇవ్వటానికి అవకాశం లేదు. 50వ సంవత్సరాలు సునాదపు ఆ గంటలు మోగగానే, బోరలు మోగగానే పాత ఓనర్ మళ్ళా తిరిగి హక్కుదారుడిగా ఆ భూమిని పొందుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కడికి స్వాస్థ్యం ఉంటుంది. ఎవరు స్వాస్థ్యం లేని వారుగా ఇజ్రాయేలులో ఉండరు. అదే అమలు ఇవాళ సాధారణమైనటువంటి ఇతర దేశాల్లో కూడా చేస్తున్నారు. ఉదాహరణ, మేము నివసిస్తున్న భారతదేశంలో మా రాష్ట్రంలో కూడాను పేదలకు ప్రభుత్వము భూమిని పంచిపెడుతుంది. ఆ భూమి వారి పేరున స్థిరపరచబడుతుంది. మళ్ళీ వారి బిడ్డలు మళ్ళీ వాళ్ళకు కుటుంబాలు ఏర్పడినప్పుడు వాళ్ళకు వేరొక భూమిని ఇస్తుంది. ఈ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన ఇశ్రాయేలు దేశము నుండి ఇతర దేశాలకు ప్రాకినదిగా మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. 25వ వచనం, నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పించకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడని యెహోవా మందిరంలోనికి తేవాలి. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇవన్నీ కూడా ఆజ్ఞలు ఇస్తున్నాడు. వీటి వెనకాల నియమాలను దేవుడు అర్థం చేసుకోమంటున్నాడు. చూడండి, భూమి యొక్క ప్రథమ ఫలాలు జంతువులలోనే కాదు, వృక్షాల నుండి వచ్చినటువంటి పంట ఫలము రెండూ కూడా ప్రథమ ఫలములు దేవునికే ఇవ్వమన్నాడు. ఎందుకు? యాజకుల పోషణ కొరక కాదు, దేవునికి మొదటి స్థానం ఇమ్మని ఉద్దేశం. యు మస్ట్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అందుకే కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవాలి, సమర్పించటం నేర్చుకోవాలి అని దేవుడు సూచిస్తున్నాడు. 27వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇలా అన్నారు, నీ ఈ వాక్యాలను రాసుకొనుము. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యములను రాసుకొనుము. ఆయన రాసిచ్చిన రాతి పలకలు కాక ఇంకా 6000 ఆజ్ఞలు, సెరిమోనియల్ లాస్, 6000 కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నాయని లెక్కించారు. 6000 ఆజ్ఞలు. ప్రతి ఆజ్ఞ ప్రిన్సిపల్, ప్రతి ఆజ్ఞ నియమం. ఆ నియమం ఫలితాన్ని ఆధారం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. కనుక ప్రతి పని ఏ విధంగా చేయాలో దేవుడు కూలంకుషంగా పాత నిబంధనలో తన ప్రజలకు నేర్పించాడు. ఈ వాక్యాలను రాసుకో అంటున్నాడు. ఇది క్రైస్తవ సంఘాలు నేర్చుకోవాలి. ఆదివారము దేవాలయంకు వెళ్ళి వాక్యోపదేశం వినేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళవద్దు. ఒక నోట్బుక్ పెన్ను తీసుకుని వెళ్ళాలి. దైవ సేవకుడు ఏ సందేశాలను చెబుతున్నాడో ఆ సందేశంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ఏమని బోధిస్తున్నాడో, మీ పరిస్థితులకు అవసరమైన ఏ తలంపుల చేత దేవుడు మిమ్మలను సంధిస్తున్నాడో వాటిని మీరు రాసుకోవాలి. నేను సేవకొచ్చి 30 సంవత్సరాలు, ఇప్పటికీ అనుదినము కూడా వివిధ వాక్యోపదేశాలను వింటున్నప్పుడు నేను వాటిని వ్రాసుకొని నా జీవితానికి అన్వయించుకుంటూ ఉన్నాను, వాటిని అభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఆ విధంగా చేయాలి. మోషేతో అదే చెబుతున్నాడు, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను ఇశ్రాయేలీయులతో నిబంధన చేశాను. నిబంధన వాక్యముతోని, నిబంధన రక్తంతో స్థిరపరిచాడు, నిబంధన వాక్యంతో చేశాడు. ద బ్లడ్ విట్నెస్డ్ ద covenant, but the covenant formed with the word of God. ఈ వాక్యాలతోటే నిబంధన. డూస్ అండ్ డోంట్స్, డూస్ అండ్ డోంట్స్ బోత్ వర్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్.
ఒక మనిషి చేయవలసినవి చేయకూడనివి, చేయవలసినవి చేయుట, చేయకూడనివి చేయకుండాట ఏ నిబంధన? చేయవలసినవి తప్పక చేయుట, చేయకూడనివి ఎట్టి పరిస్థితుల్లో చేయకుండుట, ఇదే నిబంధన. చేయవలసినవి చేయకపోతే నిబంధన మీరినట్టు, చేయకూడనివి చేస్తే నిబంధన మీరినట్లు. కనుక నిబంధన వాక్యముతో కూడినటువంటిదని ప్రభువు చెబుతున్నాడు. 28వ వచనం, మోషే 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా కొండ మీద ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యాలను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద తాను వ్రాసెను. పలకలతో మోషే కొండపైకి వెళ్ళాడు తాను చెక్కిన వాటిని తీసుకొని, కానీ దేవుడు వాటి మీద తాను వ్రాశాడు. మునుపైతే పలకలు దేవుడు తయారు చేసి దేవుడే వ్రాశాడు రెండు వైపులా. ఇప్పుడైతే మోషే తీసుకుని వెళ్ళినటువంటి పలకల మీద దేవుడు ఆ ఆజ్ఞలను వ్రాశాడు. ఆ 10 ఆజ్ఞలు సంపూర్ణ ధర్మశాస్త్రము యొక్క పూర్ణ నమూనాను సూచిస్తున్నాయి. 29వ వచనం, మోషే సీనాయి కొండ దిగుచూ ఉండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవునితో తాను మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని ముఖ చర్మము మెరిసెను. బైబిల్ గ్రంథంలో మనకు రూపాంతరపు కొండ అనుభవాన్ని గురించి సువార్తల్లో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఎత్తైనటువంటి కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆయనతో ఏలియా, మోషే మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖము, ఆయన వస్త్రములు మెరిసినవి అని వ్రాయబడ్డాయి. కనుక ఆయన వస్త్రములు మెరిశాయి, ఆయన ముఖము మెరిసినది. రూపాంతరపు పర్వతం మీద ఈ అనుభవం యేసుక్రీస్తు తన శిష్యులకు కనపరిచాడు. ఇశ్రాయేలీయులకు మోషే యొక్క ముఖము మెరియుచూ ఉండట చేత దేవుని సన్నిధిలో, దేవుని మహిమలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఉంటుందో భౌతికంగా చూపించాడు దేవుడు మోషే ద్వారా. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని చర్మము ప్రకాశించను గనుక వారు అతనిని సమీపించటానికి భయపడ్డారు. అంతే కదా, మోషే ముఖం మెరుస్తూ ఉన్నది, సూర్యుని వలె దగదగలాడుతోంది. దానిని చూచి దగ్గరకు రావటానికి వారు భయపడ్డారు. ఎందుకంటే ఇది సూపర్ న్యాచురల్ యాక్ట్ ఆఫ్ గాడ్. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను ఆ సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చారు. మోషే వారితో మాట్లాడాడు. అటు తర్వాత ఇశ్రాయేలీయులు సమీపించగా సీనాయి కొండ మీద మోషే యెహోవా తనతో చెప్పినది యావత్తు అతడు వారికి ఆజ్ఞాపించాడు. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. వారు భయపడకుండా నిమిత్తము ఆ రేడియన్స్ చూడలేకపోతున్నందున ముఖమునకు ముసుగు వేసుకున్నాడు. యెహోవా దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా వారికి చెప్పాడు. నేను వ్యక్తిగతంగా అనుకునేది, అతని ముఖము మెరిగినట్లుగా దేవుడు చేయుటకు కారణం దేవుడు అతనికి ఈ ఆజ్ఞలు ఇచ్చాడని. ఇవన్నీ కూడా ఆజ్ఞలను కొన్ని తను స్వయంగా రాసుకుని ఉన్నవి. 10 ఆజ్ఞలే రాతి మీద రాసి ఉన్నవి. ఆ 10 ఆజ్ఞలు కాక మిగిలినవి నువ్వు రాసుకును అని దేవుడు చెప్పాడు కదా. అవి టు కన్ఫర్మ్ దోస్ కమాండ్మెంట్స్. ఆ ఆజ్ఞలను కూడా రుజువు చేయటానికి అతని ముఖం మెరిసినట్లుగా మనం చూస్తాం. ఆ ముఖం మెరియుట చేత అతను చెప్పినటువంటి మాటలను వారు విశ్వసించారు. 34వ వచనం, అయితే అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ముసుగు వేసుకుని బయట ఉంటున్నాడు, లోపలికి వెళ్ళినప్పుడు ముసుగు లేదు. మనం పరలోకముకి వెళ్ళినప్పుడు ముసుగు లేని వారంగా కనబడతామన్నాడు పౌలు. అవును, we don't need any mask before God. కనుక దేవుని వాక్యం ఏం చెప్తోంది? దేవునితో మాట్లాడొస్తున్నాడు.
దాని రుజువు బయట వీళ్ళకి ఏం కనబడుతుంది? మెరుస్తున్నటువంటి ముఖం కనబడుతోంది. మోషే చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచారు. మోషే దేవునితో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకుంటూ వచ్చాడు. దేవుని ఎందుకంటే గుడారంలోనికి వెళ్ళినప్పుడు ముసుగు వేసుకుని వెళ్ళాడు, ముసుగు తీసి వెళ్ళాడు. గుడారం నుండి బయటికి వచ్చి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ముసుగు వేసుకుని మాట్లాడాడు. కనుక ప్రజలందరికీ అర్థమవుతోంది ఏమిటంటే, లోనికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకే వెలుపటికి వచ్చి ఆ మాటలు మాకు చెబుతున్నాడు. వీ హ్యావ్ టు బౌండ్ ఫర్ దామ్. మేము వాటికి లోబడాలి, మేము వాటిని ఆచరించాలి అనేది వాళ్ళు నేర్చుకోగలిగారు. చూడండి దేవుడు ఎంత గొప్పగా బోధ చేస్తున్నాడు. నోబడీ ఫర్గెట్స్ హిజ్ స్టైల్ ఆఫ్ టీచింగ్. ఎవరు కూడా ఆయన యొక్క బోధ యొక్క అద్భుత విధానాన్ని మరిచిపోలేరు. మోషే ముఖం మెరుగుటి చేత ఆ మాటలన్నీ సత్యములని ధృవీకరిస్తూ వారికి కంపల్సరీ పాటించాల్సినవిగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పగలుగుతున్నాడు దేవుడు. God's style of communication is entirely different from human beings. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రకటన విధానములు మనం గుర్తెరగాలి. అవి భిన్నముగా ఉంటాయి మనుషులతో చూచినప్పుడు. మనము 35వ వచనము దగ్గర 34వ అధ్యాయాన్ని ముగించుకున్నాము.